ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ ఉదయకాలము ఎలా ఉన్నది? కొన్ని మనోవేదనలు, కొన్ని దుఃఖములు, కొన్ని నీరసములు, ఎందుకిలా జరుగుచున్నవి అన్నటువంటి ప్రశ్నలు అలా ఉన్నవా? లోకమే అంతే, అలా ఇలా ఉంటుంది. మనవలే అందరూ ఉన్నారు అని అనుకోకూడదు. మనము సరిగ్గా ఉన్నాము అని చెప్పలేము. మనమింకా కరెక్టు చేసుకుంటూ ఉండాలి మన జీవితమును. కనుక దేవుడు ప్రతిదినం మాట్లాడుచున్నారు. ఈ దినం దేవుడు ఏ మాట చెప్పుచున్నారో తెలుసా? 141వ కీర్తన 3వ వచనములో ఒక భక్తుడు ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నారు. బాగా గమనించండి. ఇది మనము ప్రతిదినం చేయవలసిన అద్భుతమైన ఒక ప్రార్థన. యెహోవా, నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమును కాపు పెట్టుము. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము. ఈ నోరు ఉంది కదా, నోరు, అందులో ఒక నాలుకుంది కదా, అది మాట్లాడున్నది. చెబుతారు కదా, గయ్యాలి దండి ఊరికే ఉండదు, మాట్లాడుతూనే ఉంటుంది. అది ఇతరులను గురించి కొరత చెబుతూనే ఉంటుంది. ఈ విధంగా ఏమేమో మాట్లాడుతుందని చెబుతారు తెలుసా? మిమ్మల్ని గూర్చి ఏం చెబుతారు? ఈ నోటి మాట ఉంది చూడండి, అది ముఖ్యమైనది. ఈ నాలుకను గురించి బైబిలే చెబుతుంది. అది అగ్ని అట. అందులో నుండి వచ్చే మాటలు కొందరి జీవితాలను నాశనం చేస్తాయి, నిప్పువలే. అందువల్లనే దావీదు అనే ఒక భక్తుడు చెప్తున్నారు, నోటికి కావలియుంచుము. కనుక నేను అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, ఇతరులను గాయపరిచినట్లుగా మాట్లాడకూడదు. అది చాలా ముఖ్యము. మీరలా మాట్లాడుతారు కదా, కోపములో మాట్లాడాను అని చెబుతారు. అయితే ఎన్ని రోజులు? ప్రతిదినము ఇలా చెప్తున్నారు, కోపంతో మాట్లాడాను. కనుక కోపమన్న పాపముల నుండి బయటకు రావాలి, సరేనా? మీరు మాట్లాడామని సాధారణంగా చెప్పుచున్నారు. అది ఎంత గొప్ప బాధింపును కలుగజేస్తుందో తెలుసా? నేనొకసారి ఒక విదేశానికి సేవకు వెళ్ళాను. అక్కడొక కూటము, స్వస్థత కూటము, అద్భుత మహోత్సవము. ఆ హాలు నిండా ప్రజలు వచ్చారు. కనుక నేను ప్రసంగించి ప్రార్థించాలి. అప్పుడు ప్రారంభ ప్రార్థన చేయాలి కదా. ఆ ప్రారంభ ప్రార్థనా సమయములో ప్రభు ఆత్మ నాతో మాట్లాడుచున్నారు. ఈ కూటముకు ఒక సహోదరి వచ్చింది. ఆమె సేవ చేసే ఒక సహోదరి, రక్షింపబడ్డారు, అభిషేకం పొందారు, సేవ చేస్తున్నారు, ఇతరులకు ప్రసంగం చేయుచున్నారు. వారి ద్వారా అద్భుతములు జరుగుచున్నవి. వారు ప్రార్థించితే దేవుడు అద్భుతములను చేస్తున్నారు. ఆ విధంగా ఉన్నవారు, వారికి కీళ్లు నొప్పులు పెడతా, ఎముకలన్నీ నొప్పులు అనేక సంవత్సరములుగా ఉన్నది. దాని కొరకు ప్రార్థిస్తున్నారు, స్వస్థత కలగనంటున్నది. ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు స్వస్థత కలుగుతుంది. వీరి కొరకు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుటలేదు. ఆ నొప్పితో, వేదనతో సేవ చేయుచున్నారు. ఇవి మన బాధలు అని అనుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు దాన్ని బయలుపరిచి, ఆ కుమార్తె శరీరములో అనేక సంవత్సరములుగా ఆ వ్యాధి ఉన్నది. ఆమె ప్రార్థన చేయుచున్నాను, స్వస్థత కలగలేదని మనోవేదనతో ఉన్నది. దానికి ఒక కారణము ఉన్నది. ఆమె నోటి మాటల ద్వారా అనేకులను గాయపరిచింది. కనుక ఆమె నోటి మాటల వలన ఇతరులను దోషులుగా చేసి, వారితో కోపంగా మాట్లాడి, కఠినమైన మాటలతో వారి హృదయమును గాయపరిచినది. అందువలన ఈమె శరీరము బాధింపబడినది. ఇతరుల హృదయమును గాయపరిచినది కదా. ఇప్పుడు ఆమె హృదయము గాయపడినది. దాన్ని విడిచి ఆమె మారు మనసు పొంది తన నాలుకను సమర్పించుకొని తన పెదవులను పాపము చేయకుండునట్లు కాపాడమని సమర్పిస్తే నేను స్వస్థతనిస్తానని దేవుడు చెప్పమని చెప్పారు. ఇది ఆశ్చర్యంగా ఉంది కదా. ఇలా కూడా దేవుడు మాట్లాడేదరా? మాట్లాడుతారు కదా. నేనది చెప్తున్నాను ఈ విధముగా, ఇదే మీ సమస్య, దానికి కారణము ఇదే అని చెప్పిన వెంటనే దాని తర్వాత నేను ప్రసంగం చేశాను. 1.5 గంట ఆరాధన జరిగింది. చివరికి స్వస్థత పొందినవారు స్టేజ్ మీదకొచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు ఈ సహోదరి వచ్చింది. ప్రారంభ సమయములో నీ నోటి మాటల ద్వారా అనేకులు గాయపడ్డారు. అందువల్ల నీ ఎముకలు బాధింపబడి వ్యాధిలో కష్టపడుచున్నావు. నీవు మారుమనసు పొందితే స్వస్థతనిస్తానని యేసు చెప్పారు. అది నా కొరకే దేవుడు చెప్పారని నాకు తేటగా తెలుసు. నేను వాటన్నిటినీ ప్రకటన చేసి నా నోటిని, పెదవులను సమర్పించి ప్రార్థించి తిని, వెంటనే ఈ ఎముకల నొప్పులన్నీ మాయమైనవి. ఇమ్మీడియట్లీ హీలింగ్, వెంటనే స్వస్థత కలిగింది. చాలా ఆనందంతో చెప్పారు. వారు సేవ చేసేవారు.
వారి ద్వారా అద్భుతములు జరిగినవి. అయినను ధైర్యముతో సిగ్గుపడకుండా అందరి మధ్య స్టేజ్ మీదకు వచ్చి సాక్ష్యము చెప్పారు. ఇది ఎందుకొరకు అంటే అనేకుల జీవితాల్లో వారి వ్యాధి సమస్య, వేదనలు తీరనంటున్నాయి. ప్రార్థనకు జవాబు దొరకనంటుంది. కారణమేంటి? మీ నోటి మాటలు. మీరు మీ మాట ద్వారా ఎంతమందిని గాయపరిచారు? మీకు న్యాయంగా అనిపించును, అయితే ఇతరుల హృదయము గాయపడినది. మీరు మాట్లాడే మాటలు, కోపముతో మాట్లాడే మాటలు, కోపముతో రెచ్చిపోయి మాట్లాడే మాటలు. కనుక మీ నోటికి కావలి ఉంచుము అని దావీదు ప్రార్థించుటకు ముఖ్యమైన కారణము అదే. కనుక ప్రతిదినము దేవుని పిల్లలు ప్రార్థించాలి. దేవా, నా నోటికి కావలి ఉంచండి, నా పెదవులను కాపాడండి, నా నాలుకను కంట్రోల్ చేయుటకు సహాయం చెయ్యండి. నేను ఈ విధముగా వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అని సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నారంటే మీ వ్యాధి మరుగవుతుంది, వెంటనే అద్భుత స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు సమర్పించుకుంటారా? తెలుస్తోందా మీకు? ఎందుకు మీ ప్రార్థనకు జవాబు రాలేదు, ఎందుకు అద్భుతము జరగలేదని తెలుస్తోందా? సమర్పించుకుంటారా? మీ నాలుకను, మీ పెదవులను ప్రభువుకు సమర్పించుకొనుడి. దేవా, దావీదు ప్రార్థించినట్లుగా ప్రార్థించుచున్నాము. నా నోటికి కావలి ఉంచుము, నా పెదవులకు కావలి ఉంచుము, నా నాలుకను మీ ఆధీనములో ఉంచుకొనుడి. వ్యర్థమైన వాటిని మాట్లాడి ఎవరి హృదయము గాయపరచకుండా దేవా, నా నోటికి కావలి ఉంచుము, నా నోటికి కావలి ఉంచుము. మీరు కావలి ఉంచినందుకై స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.